నమస్కారం. మన రుచులకు స్వాగతం. పకోడీ చేస్తున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, బియ్యం పిండి, శనగపిండి, పనసకాయని సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పకోడీలాగా సన్నగా కట్ చేసుకోవాలి. పనసకాయ కట్ చేసుకున్నదంతా ఇట్లా వస్తుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు: ఉప్పు, 2 స్పూన్ల కారం, పసుపు చిటికెడు, శనగపిండి పనసకాయకి ఎంత సరిపోతుందో దానికి చూసుకొని కలుపుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి. కొంచెం పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని పనసకాయ ముక్కల్లో కొంచెం వేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగా నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత పకోడీలా వేసేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేపుకోవాలి. అదే ఇలా తీసేసుకోవాలి. చిన్నమాట చేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఒక బౌల్ వేసుకోవాలి. పనసకాయ పకోడీ రెడీ. పకోడీ రెడీ అయిందండి. కొత్తిమీర చల్లుకొని పనసకాయ పకోడీ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి.